ఒంగోలు నగరంలో భూ వివాదాలకు పాల్పడుతున్న శ్రీహరి అనే వ్యక్తిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మండిపడ్డారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అధికారుల తీరుపై విమర్శలు చేశారు. కార్మిక నగర భూ వివాదం, రాజమాత అపార్ట్మెంట్ గొడవల్లో శ్రీహరి అనే వ్యక్తి పాత్ర అత్యధికంగా ఉందని రవిబాబు ఆరోపించారు. ఒంగోలు స్థానికుడు కాని వ్యక్తి ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్లు చేయటం ఏంటి అని ప్రశ్నించారు. నగరంలో శ్రీహరి పేరు మీద ఒక్క గజం పట్టా కూడా లేదని, రాజమాత టవర్స్ వివాదంలోనూ అతని జోక్యం కనిపిస్తుందని, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన చాంద్ బాషా ఏర్పాటు చేసిన 4 హోర్డింగులపై అధికారులు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకుని వాటిని తొలగించారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఉన్న పర్మిషన్లు మా పార్టీ నాయకులకు ఎందుకు ఉండవని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, కరుణాకర్, వెంకటేశ్వర్లు, రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, శ్రీనివాసరావు, దేవా, సతీష్ రెడ్డి పాల్గొన్నారు. మంచి ప్రభుత్వంలో అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న ఈ మంచి ప్రభుత్వంలో పెన్షన్లు ఇప్పటికీ 5,40,000 పెన్షన్లు కట్ చేశారు. ఇంకో 7.5 లక్షల పెన్షన్లు కట్ చేయడానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు. వాస్తవానికి 31,554 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు ఉండాల్సి ఉంటే వీళ్ళు కేటాయించింది 27,700 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్లో రిక్వైర్మెంట్ సరిపడా కేటాయింపు లేదంటే మళ్ళీ తగ్గించే ప్రయత్నం. గత సంవత్సరం తగ్గించినవి కాకుండా మళ్ళీ రేపు ప్రభుత్వంలో కూడా తగ్గించాలనే ఆలోచన. స్కీమ్ ఇవ్వలేనప్పుడు ఆర్భాటంగా అనౌన్స్ చేసి కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వకుండా దాంట్లో పక్షపాతం చూపిస్తూ జనాన్ని బాధ పెట్టడానికి ఇటువంటి అబద్ధాలు చెప్పేది మంచి ప్రభుత్వం. ఇక ప్రభుత్వాలు పరిశ్రమలు తీసుకొస్తున్నారని ప్రచారం చేస్తున్నారు కదా. సెకీ ఒప్పందానికి వద్దాం. సెకీ ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 విద్యుత్ కొనుగోలు చేయడం కోసం ఆనాడు అదాని గ్రూప్ తోటి సెకీ ద్వారా ఒప్పందాలు అయితే దాంట్లో 1,700 కోట్లు అవినీతి జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అంటే బ్రైబ్ పాల్పడ్డాడని మీరు ఆరోపణలు చేశారు. ఈ మంచి ప్రభుత్వం ఏం చేసింది? ₹4.60 ₹4.60 పెంచింది. అంటే ₹2.11 ఇంకా పెంచింది అదే ఒప్పందానికి. క్రమేణా ₹6 పెంచుకోవడానికి కూడా ₹6 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళతో బార్గెయిన్ చేసి మీరు ₹2.49 అప్పుడు ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు మధ్యలో లాభపడ్డారు కాబట్టి మళ్ళీ తగ్గించండి అని అడుగుతాడని సీలింగ్ పెట్టేశారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చే రేటు ప్రభుత్వ అగ్రిమెంట్ ప్రకారం ఇక తగ్గడానికి లేకుండా చేశారు. ఇప్పుడు ఎవరు నిందితుడు, ఎవరు ముద్దాయి? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబా? మనం ఒకసారి ప్రజలని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇండోసోల్ మనకి పోర్టు దగ్గర సోలార్ ప్యానల్స్ విషయం మీద వాళ్ళు ప్యానల్స్ డెవలప్ చేయడానికి సోలార్ ప్రాజెక్టు తయారు చేయడం కోసం 4,000 ఎకరాలు కేటాయింపులు చేస్తే మా ప్రభుత్వంలో ఈరోజు 8,000 ఎకరాలు కేటాయించారు. 4,000 ఎకరాలు కేటాయించి ఆ రోజు 25,000 కోట్ల రూపాయలు ఇంటెన్సివ్స్ అంటే క్రమేణా వాళ్ళు పెట్టిన దానికి ప్రోత్సహించడానికి, పరిశ్రమలు ప్యానల్స్ తయారు చేయడం కోసం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇస్తే వీళ్ళు వచ్చాక 8,000 ఎకరాలకు పెంచి 41,000 కోట్ల రూపాయలకి అంటే మళ్ళీ 40% ప్రోత్సాహాలని, సబ్సిడీలని పెంచారు. ల్యాండ్ డబల్ ఇచ్చేశారు. ఎవరిది మంచి ప్రభుత్వం, ఎవరు లంచగొండికి అలవాటు పడ్డారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక అమరావతి విషయానికి వద్దాం. నేను ఇల్లు కొనుక్కున్నా, ఒకవేళ
ల్యాండ్ ఓనరు పూర్తిగా ఎమ్యూనిటీస్ తోటి అంటే క్లబ్ హౌస్, లగ్జరీలు, స్విమ్మింగ్ పూల్స్, ఇట్లాంటి ఆల్ ఎమ్యూనిటీస్, రోడ్లు, స్ట్రక్చర్ మొత్తం వేసిచ్చి 6,500 అమ్ముతుంటే ఫినిష్డ్గా ఈ మంచి ప్రభుత్వంలో స్ట్రక్చర్కి 11,000 అంట, 10,200 అంట ఒక స్ట్రక్చర్కి. ల్యాండ్ కాస్ట్ కాదు, ఒట్టి కన్స్ట్రక్షను. అంటే ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి సివిల్ స్ట్రక్చర్ వేస్తే అంతా అర్థమైంది. ఇది కాకుండా మళ్ళీ ప్లంబింగ్కి, ఎలక్ట్రిసిటీకి అదనంగా అంట డబ్బులు. అంటే సుమారు 19,000 రూపాయలు ఒక కన్స్ట్రక్షన్కి. సైటు లేదు, మళ్ళీ సైట్ గవర్నమెంట్ సైటు, రైతులు ఇచ్చారు కదా కాంట్రాక్ట్ బేస్లో, అగ్రిమెంట్లో ఇచ్చారు కదా. సైట్ కాకుండా అడుగుకి 19,000 రూపాయలు. మధ్యతరగతి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ మంచి ప్రభుత్వం యొక్క నిర్వాహకాల గురించి. అదేవిధంగా హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి అమరావతిలో కొత్తగా ఒక రోడ్లు వేస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైవేలు 20 నుంచి 21 కోట్ల రూపాయల్లో 1 కిలోమీటర్కి పని జరుగుతుంటే ఇక్కడ 81 కోట్ల రూపాయలు, 4 రెట్లు అదనం. అంటే ఈ రాష్ట్రం ఎటు తీసుకెళ్తున్నారు? ఈ ప్రభుత్వం ఈ కూటమి సీట్లు అవసరమైనందువల్ల బీజేపీ కూడా దీంట్లో భాగస్వామిగా మారి వీళ్ళు చేసే తప్పుల్ని ఒప్పుకుంటుందా అని మనం ఆలోచించాలి. లేకుంటే వాళ్ళు వేస్తున్న రేట్లు ఏంటి, ఇక్కడ జరుగుతున్న అవినీతి ఏందో అర్థం చేసుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం మీద ఆ కుంటి ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడినందుకు ఈ దోపిడీ జరుగుతుందా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇక పోర్టులు 20 సంవత్సరాలు పరిపాలనలో ఇప్పుడు 4వసారి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక్క పోర్టు కట్టాలని ఏనాడు ఆలోచన రాల. 1000 కిలోమీటర్ల తీరం ఉందని చెప్తూ సన్ రైజ్ స్టేట్ అని దీనికి ఒక పేరు పెట్టి, ఇట్లాంటి పేర్లు మాత్రం బాగా పెడతాడు. సన్ రైజ్ స్టేట్ అని పెట్టి చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. ఒక్క డెవలప్మెంట్ కూడా జరగదు. ఒక్క పోర్టు గట్ల, ఒక హార్బర్ గట్ల. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు మొదలుపెట్టి పూర్తయ్యే దశలో ఉంటే అవి పనులు కంటిన్యూగా చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు అవ్వవు కదా పోర్టులు, గత ప్రభుత్వం కట్టిందని జనానికి గుర్తొస్తాయని వాటిని నత్తనడక నడిపిస్తున్నాడు. కడుతున్నట్టు కాకుండా, కట్టనట్టు కాకుండా నత్తనడక నడుస్తున్నాయి. అంటే చివరి సంవత్సరంలో మమ అనిపించుకొని వాటిని ఓపెన్ చేసి ఈ 4 ఏళ్లలో మేము కట్టామని చెప్పాలని. ఎవరైనా ఒక హామీ ఇస్తే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక తరానికి మనందరికీ వెలుగొండ హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 2004 ఎన్నికల్లో పునాది వేసిపోయాడు. హామీ ఇస్తే ఒక తరం 5 ఏళ్లకో 10 ఏళ్లకో అది కళ సాకారం అయిద్దని అనుకుంటాం. 25 ఏళ్ల పాటు సాకారం కాకుండా ఇంకా మాటలు చెప్తా అంటే ఈ జనరేషన్లో ఇచ్చిన హామీ వచ్చే జనరేషన్లో పూర్తయిద్దా, లేకపోతే వచ్చే జన్మలో పూర్తయిద్దా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ మంచి ప్రభుత్వం, దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు మంచి ప్రభుత్వం. వీడిని పెట్టుకొని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కొవ్వెక్కిన అడ్డగాడిదలతోటి, పట్టాభి లాంటి కొవ్వెక్కిన మనుషులతోటి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని వాడు ఈడు అనిపిస్తారు. అంటే మా కేడర్ ఎవరన్నా కోపం వచ్చి తిడితే టాపిక్ డైవర్ట్ చేయాలనో, లేకపోతే ఆడికి ఏదన్నా అపాయం జరిగితే ప్రభుత్వాన్ని దృష్టి అంతా మరల్చాలనో. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీరు బిఆర్ నాయుడు మీద రాజీనామా చేయించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పవిత్రమైన దేవస్థానంలో ఆ వ్యక్తి యొక్క నిర్వాహకాలు మనం చూసాం, మీరు చూశారు. సభ్య సమాజం మొత్తం ఏంద్రా ఇది అని అనిపిస్తుంది. మీరు ఆయన ఎందుకు రాజీనామా చెప్పలేదు అంటే ఈ తప్పులన్నిటికీ ఆ కార్డు చూపిస్తారా? ఈ తప్పులన్నీ అడగకుండా మా సోషల్ మీడియానో అన్ని ప్రజలందరూ ఆ రీల్స్ చూసుకుంటా అటు ఇవన్నీ మర్చిపోయి
ఈ ఒప్పందాలు, ఈ అవినీతి ఇటన్ని మర్చిపోయి బీఆర్ నాయుడు రీల్స్ చూసుకుంటా టాపిక్ డైవర్ట్ చేయడానిక మీరు అతని మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుంది? అదేవిధంగా ఈ మంచి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎమ్మెల్యేలు ఇదేదో శాశ్వతంగా అధికారం అయినట్టు పేదల జోలికి వెళ్తూ ఉన్నారు. నార్నే శ్రీహరిట, అతనికి ఏం సంబంధం ఒంగోలుతోటి? అతనికి విచారించాను, అతనికి ఒక ప్లాట్ ఒంగోలు లేదు. మరి అతను ఇప్పుడు ఆ రోజు హాస్పిటల్ వెనకమాల, క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల నా దగ్గరికే వచ్చారు. మాకు ప్లాట్లు ఉన్నాయండి, మా కబ్జాకు గురని దొంగ పట్టాలు క్రియేట్ చేశారు అని XYZల మీద ఇస్తే నేనే తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించాను. ఆ కంప్లైంట్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆర్డీఓనో ఎంఆర్ఓనో విచారించి వాళ్ళకి ప్లాట్లు చెప్పాలి కదా. వాళ్ళదైతే వాళ్ళది కాకపోతే ప్రభుత్వం అయితే వాళ్ళు ఉండే వాళ్ళకి పొజిషన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఎవరెవరి భూమిలో ఎవరెవరికి ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. మొత్తం ఒకడే కంచేసుకుంటాడు 3 ఎకరాలకి. నాన్నేశ్రీ అనేవాడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఒక ప్లాట్కు ఓనర్ అవుతాడు. 3 ఎకరాలకో 4 ఎకరాల ఓనర్ కాడు కదా. ఒక్కడొచ్చి దౌర్జన్యం చేయటం ఏంది, పోలీసులను అడ్డం పెట్టుకొని కంచేసుకోవటం ఏంది? ఆర్డీఓ ఆర్డర్ ఇస్తుంది. ఆర్డీఓ 144 సెక్షన్ పెట్టి ఆడ లా అండ్ ఆర్డర్ కోసం అంటే ఆర్డర్ ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ కోసం ఆర్డర్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళని నెట్టేసి కంచేస్తే దానికి పోలీసుల సహకారం, కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ఆర్డీఓ ప్రమేయం జోక్యం చేసుకొని పోలీసులను పెట్టి అక్కడ తగాదాలు లేకుండా చూడాలంటే కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారు? కంచె ఎవరు వేశారు? ఎవడో ఒకడు బెనిఫిట్ తీసుకుందామని వచ్చి కంచేస్తుంటే దానికి కాపలాగా పోలీసులు కూర్చుంటారా? నిన్న రాజమాత అపార్ట్మెంట్లో మళ్ళీ అదే వ్యక్తి సెల్లార్లు కూల్చిందంటే నాకు అగ్రిమెంట్లోనే నేను మళ్ళీ షాపులు కట్టుకుంటానని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ బెదిరియటం. ఒక్క మనిషి వచ్చి ఒంగోలు ఇంతమందిని బెదిరిస్తున్నాడంటే ఎవరి ఆదరణ, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి భరోసా లేకుండా ఎట్టొస్తాడని నేను అడుగుతా ఉన్నా. పోలీసు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, హెడ్ క్వార్టర్ ఇది. ఈ అల్లర్లన్నీ సోషల్ మీడియా ద్వారానో, టీవీల ద్వారా, ప్రెస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా వదిలేశారు? అంటే ఈ దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు కూడా పరాకాష్ఠకు వస్తూ ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చినాయి గుట్టు చప్పుడుగా పరిష్కారం చేసుకుంటున్నవి కాకుండా బజార్ను బట్టి కూడా పరిష్కారం చేసుకునే దశకు వస్తూ ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.